తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి నియమితులైనట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ప్రస్తుతం పాణ్యం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తానని తెలిపారు. వారికి నంద్యాల, పాణ్యం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి గారికి అనూహ్యంగా దక్కింది. సుమారు 12 మంది నేతలు పోటీ పడగా ఒక దశలో ధర్మవరం సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైనట్లు వార్తలు వచ్చినా ఆఖరి నిమిషంలో చరితమ్మకు అవకాశం దక్కింది. మరోవైపు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఆయనకు ధీటుగా ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు చరితను నియమించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు త్రిసభ్య కమిటీలకు పదే చెప్పారు. కనీసం 30% పదవులు మహిళలకు కేటాయించాలని చెబుతూ 2 సార్లు జాబితాలో మార్పులు చేయించారు. కేంద్ర మాజీ మంత్రి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మోజోరు తేజోవతి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న గుడిసె కృష్ణమ్మలకు అధ్యక్ష పదవులు దక్కాయి. తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.